ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన బలము కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా భద్రపరిచినందుకు, కాచి కాపాడినందుకు, మాకు కంటి నిండా నిద్రను దయచేసినందుకు, ఎటువంటి కలవరాలు, ఎటువంటి భయాలు, ఎటువంటి దిగులు లేకుండా తండ్రి మమ్మల్ని రాత్రంతను కూడా కాచి కాపాడినందుకు స్తుతులు నాయనా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ రోజును చూడగలిగిన భాగ్యమును మా అందరికీ దయచేసిన దేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు, వివేకము గలవాడు అని ఈ ఉదయకాల సమయంలో మాకు వాక్యం ద్వారా సెలవిస్తున్న దేవా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఈ రోజున ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో, ఏ మాటల చేత అయితే మీ నామాన్ని మేము గణపరచాల్సి ఉన్నదో అటువంటి మాటలనే మా నోటి నుంచి మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ప్రతిదానికి ఆవేశపడిపోకుండా, ప్రతిదానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోనకుండా, శాంతగుణము కలిగి శాంతముగా ఆలోచించే హృదయం మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున మీ బిడ్డలైన ఎవరైనప్పటికీనైనా వారందరూ కూడా అయా మితంగా మాట్లాడడానికి సహాయం దయచేయండి. ఆయా మాటల చేత వారు పట్టుబడకుండా, మాటల చేత ప్రమాదములు కొని తెచ్చుకొనకుండా, వారు తెలివి గల వారిగాను, వివేకము గల వారిగాను ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న తలంపులు, వారికున్న ఆలోచనలు, వారికున్న ప్రణాళికలన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. వాటన్నిటిలో బిడ్డలకు మీ చిత్తానుసారముగా విజయాన్ని చేకూర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, యొక్క ప్రశస్తమైన దినములో మా పనులు మేము ప్రారంభించబోతుండగా మీ పాద సన్నిధిన చేరాం నాయన. మా పనుల్లో మీ యొక్క ఆశీర్వాదాల కోసం మొరబెడుతున్నాం. అయ్యా, చేస్తున్నాం మా ప్రతి పనిని కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ఎవరు కూడా మా పనులకు ఆటంకం సృష్టించకుండా, ఏ అడ్డు లేకుండా మేమందరము కూడా నూరంతలుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి, దీవించండి. ఈ రోజున మేము పనులలో ముందుకు వెళ్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అడ్డులు మాకు ఎదురవ్వకుండా మేమందరము కూడా కష్టపడి పనిచేస్తూ అయా నూరింతలుగా ఫలించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా నాయన, ఈ రోజున మా ప్రతి ప్రయాణంలో కూడా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల దయచేయండి తండ్రి. వెళుతూ ఉన్న, వస్తూ ఉన్న ప్రతి మార్గంలో తండ్రి మేము క్షేమంగా ప్రయాణించుటకు కృప చూపించండి. సురక్షితంగా మరలా మా గమ్యస్థానాలు చేర్చబడుటకు సహాయము దయచేయండి నాయన. అయా, ఈ రోజున మేము చేస్తున్న క్రియలను బట్టి, మా మాటలను బట్టి, మా ప్రవర్తనను బట్టి, మేము తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి ప్రభువా, మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము గణపరిచే రీతిగా మాకు సహాయం దయచేయండి నాయన. ప్రభువా, ఈ రోజున మేము ఎటువంటి ఆందోళనకు, ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా శాంతితో, సమాధానంతో, నెమ్మది కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు నాయన, వారికి మీరు తోడైండండి, జ్ఞానంతో వారిని నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం, వారికి మీరు తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చబడుటకు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మా అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుతున్నాము. ఆర్థిక పరంగా, ఆత్మీయతలో, ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో మేము వర్ధిల్లుటకు, ప్రతి విషయంలో మేము తండ్రి సమృద్ధి కలిగి ఉండుటకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు నాయన, వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం. మీ కాపుదల వారికి దయచేయండి, మీ కంచె వారికి దయచేయండి నాయన. అయా, అదేవిధంగా ఈ రోజున మా యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా, అయా మేము క్షమించే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటూ మిమ్మల్ని కనపరచుటకు మాకు సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా, ఈ రోజున మేము చీకటి మార్గంలో, చెడు మార్గాలలో నడవకుండా వెలుగులోనే నడుచుటకు, అపవాది త్రోవలలో తండ్రి చిక్కుబడకుండా క్షేమకరంగా నడుచుటకు సహాయము దయచేయమని. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు ప్రకటించుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.